హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రమోషన్ కోసం నా భార్యను. నా పేరు రవి. నేను ఒక ప్రైవేట్ ఆఫీస్లో జాబ్ చేస్తాను. నాకు పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. పెళ్ళికి ముందు ఫ్లాట్ కొనడానికి అప్పు చేశా, కానీ ఇంకా తీరలేదు. కాబట్టి ఇప్పుడే పిల్లలు వద్దనుకున్నాము. మా ఆవిడ పేరు ప్రియ. చూడ్డానికి అందంగా, చాలా ముద్దుగా ఉంటుంది. మాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులకు తను కూడా జాబ్ చేస్తాను అంది, కానీ నేనే వద్దు అన్నాను. లేదండి, మీ ఒక్కరి శాలరీలో ఎలా అని అంది. పర్లేదు, కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకుందాం అని సర్ది చెప్పాను. సరే, మీ ఇష్టం అని నాకు టిఫిన్ రెడీ చేసి ఇచ్చింది. ఇక నాకు ఆఫీస్ టైం అయ్యింది. ప్రియ, నేను బయలుదేరుతున్నాను అని చెప్పి తొందరగా ఆఫీస్కి వచ్చేసాను. ఎందుకంటే ఆఫీసులో ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి టైంకి రావాలి అని చెప్పారు. ఒకవేళ నాకు గనక ఈ ప్రమోషన్ వచ్చిందంటే మా కష్టాలు అన్నీ తీరిపోతాయి. అందుకే నేను కూడా మా బాస్ వాళ్ళకి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎప్పుడు లేనిది ఆ రోజు మా బాస్ తొందరగా వచ్చారు. తను క్యాబిన్లో దీనంగా కూర్చున్నారు. అప్పుడు నేను నా కొలిక్కి అడిగాను, ఏమైంది ఈరోజు బాస్ ఏంటి అలా ఉన్నారు అని. ఏమో రవి, తెలియదు అని చెప్పి అక్కడే ఉన్న బాస్ సెక్రటరీని అడిగాడు. అప్పుడు బాస్కి ఆడవాళ్ళు అంటే పిచ్చి అని తెలుసుకున్నాను. సరే మరి రవి, బాస్తో ఏమైనా పని ఉందా? అదే నా ప్రమోషన్ గురించి అడుగుదాము అని కొలిక్ అన్నాడు. ఇప్పుడు వద్దులే, రేపు మాట్లాడుకో అన్నాడు. సరే అని నా వర్క్ చేసుకొని ఇంటికి బయలుదేరాను. దారిలో అదే ఆలోచన, మా బాస్ గురించి, నా ప్రమోషన్ గురించి. ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇక ఇంటికి వచ్చేసరికి ప్రియ నా గురించి ఎదురు చూస్తూ ఉంది. ఇద్దరం కలిసి భోజనం చేసాం, వెళ్ళి పడుకున్నాం. కానీ నాకు మాత్రం నిద్ర రావట్లేదు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రియాని మా బాస్తో చీచి, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకొని కాముగా నిద్రపోయాను. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళగానే బాస్ ఎదురయ్యారు. గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాను. చెప్పు రవి, ఏంటి సంగతి? అదే సార్, నా ప్రమోషన్ గురించి. నేను మాట్లాడుతాను రవి, కనుక్కొని చెప్తాను, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈసారి గనక నాకు ప్రమోషన్ దొరకలేదంటే ఇక ఈ జన్మలో నాకు ప్రమోషన్ దొరకదు. అదే టెన్షన్తో సాయంత్రం ఇంటికి వచ్చాను. నన్ను అలా చూసి ప్రియా, ఏమైంది అంత టెన్షన్లో ఉన్నారు అని అడిగింది. అప్పుడు నేను ఊహించిన విషయం ప్రియతో చెప్పాను. నువ్వు ఏమీ అనుకోనంటే నీతో ఒక మాట చెప్పాలి. మనకు ఇప్పుడు ఈ ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి నువ్వు గనక మనకు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేస్తుంది అని ప్రియాని ఒప్పించడానికి ప్రయత్నించాను. కానీ ప్రియ ఒప్పుకోవడానికి 2-3 వారాలు పట్టింది. ప్రియని ఒప్పించి బాస్ను డిన్నర్కి ఇన్వైట్ చేశాను. బాస్ కూడా నాతో పాటు సాయంత్రం ఇంటికి వచ్చారు. ప్రియ అందంగా రెడీ అయ్యి మా ముందుకు వచ్చింది. ప్రియని చూడగానే మా బాస్ కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. రవి, నీకు ఇంత అందమైన భార్య ఉందని నాకు తెలియదు. నువ్వు చాలా లక్కీ. ఇంత అందమైన భార్య దొరకడం నీ అదృష్టం అని పొగుడుతూ ప్రియ వైపే చూస్తున్నారు. లోపలికి రండి అని పిలిచింది ప్రియ. వచ్చి సోఫాలో కూర్చున్నారు. నేను వెళ్ళి డ్రింక్స్ తీసుకొచ్చాను. ప్రియ మా ఇద్దరికి డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. సార్ మాత్రం కన్ను ఆర్పకుండా ప్రియ వంకే చూస్తున్నారు. అలా ఇద్దరం మాట్లాడుతూ కూర్చున్నాం. ప్రియ కిచెన్లో స్నాక్స్ తేవడానికి వెళుతుంటే బాస్ మాత్రం తనని పైనుంచి కింది వరకు అలానే చూస్తున్నారు. స్నాక్స్ తీసుకొని వచ్చి తను కూడా మాతో పాటు కూర్చుంది. అలా కాసేపు మాట్లాడుతూ ప్రియ, ఇక భోజనం చేద్దామా అని చెప్పింది. సరే మరి పదండి అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాము. ప్రియ కిచెన్లో నుంచి ఐటమ్స్ అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ పైన పెడుతుంటే మా బాస్ మాత్రం చూస్తున్నారు. ప్రియ కూడా తన అందాలతో మా బాస్కి మతిపోగొడుతుంది. తనను అలా చూస్తూ ఉంటే నాకే ఏదోలా అనిపిస్తుంది. ఆ రోజు ప్రియ చాలా అందంగా కుందనపు బొమ్మలా అనిపించింది. భోజనం ముగిశాక వెళ్ళి సోఫాలో కూర్చున్నాం. అప్పుడు నేను నా ప్రమోషన్ విషయం బాస్తో చెప్పాను. బాస్ నవ్వుతూ, హే రవి, నీ ప్రమోషన్ కన్ఫామ్ అనుకో, కానీ నువ్వు కూడా నా గురించి ఆలోచించాలి మరి అని అన్నారు.
నేను తెలియనట్లే దేని గురించి సార్ చెప్పండి, మీ కొరకు ఏదైనా చేస్తాను అని చెప్పాను. అప్పుడు తను, నీ వైఫ్ చాలా అంటే చాలా అందంగా ఉంది, ఒక్కసారి నీ భార్యతో మాట్లాడి చూడు, తను ఒప్పుకుంటే రేపు సాయంత్రం కల్లా ప్రమోషన్ లెటర్ మీ చేతిలో ఉంటుంది అని చెప్పారు. అది విన్న నేను నా సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. ఇదే విషయం వెళ్ళి ప్రియతో చెప్పాను. తను కన్నీళ్లతో నవ్వుతూ సంతోషంగా, మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ అని ఒప్పుకుంది. ప్రియ, నా ప్రమోషన్ కొరకు నా భార్యను. ఇది కేవలం ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే. ఏ వ్యక్తులని, వ్యవస్థలను కించపరచడం నా ఉద్దేశం కాదు. ఈ రచనతో ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా మనస్ఫూర్తిగా క్షమాపణ పెడుతున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.